యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. వద్దురా, చెప్పేస్తాను. వాలి చెప్తాను రా, చెప్తాను. చెప్పు మరి, చెప్పు. చెప్తాను రా, నా చెల్లిని ఏం చేయకురా. అమ్మా కట్లు తీసుకో. రే ఫోన్ చెయ్యి, ఫోన్ చెయ్యి. నాన్న ఫోన్ చేస్తున్నారు, మాట్లాడదే మనిషి. హలో నాన్న, ఎక్కడున్నారు నాన్న? ఎలా ఉన్నారు? నాకేం నాన్న, బాగానే ఉన్నాం. ఇదిగో శ్రీశైలం వెళ్ళే దారిలో ఉన్నాం. అవునా? ఇందాక మరి ఫోన్ చేశాక అలా అన్నారేంటి? చెప్పు, మాట్లాడు. ఎలా? నేనేమన్నాను? ఇంట్లోంచి బయలుదేరాక ఇప్పుడే కదా ఫోన్ చేయడం. అదేంటి నాన్న, మిమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేశారు, దేవుడి నగలున్నాయి, వారసత్వ సంపద ఇవ్వాలి అని ఏదేదో మాట్లాడారు. మిమ్మల్ని కిడ్నాప్ చేసిన వాడు కూడా మాట్లాడాడు కదా మావయ్య గారు. మీరు నిజం చెప్పండి, మీరు బాగానే ఉన్నారు కదా? అమ్మ బాగానే ఉంది కదా? బానే ఉన్నావమ్మా. మిమ్మల్ని మోసం చేయడానికి ఎవరో నా గొంతుతో మాట్లాడుంటారమ్మా. అయినా వారసత్వ సంపదని తెమ్మని నేనెందుకు చెప్తాను? మీరు ఎవరి మాటలు నమ్మొద్దమ్మా, జాగ్రత్తమ్మా. నాన్న, నేను బాగానే ఉన్నాను నాన్న, చెప్తున్నాను కదా. ఇదిగో కాసేపట్లో ఆశ్రమానికి వెళ్ళిపోతాం. మీరు నా కోసం బయట తిరగకుండా వెళ్ళిపోండి. చాలాసేపటి నుంచి నా ఫోన్కి సిగ్నల్స్ లేవు. అమ్మ ఫోన్ చేసి కంగారు పడుంటుందేమో. తర్వాత కూడా సిగ్నల్స్ ఉంటాయో లేదో తెలీదు. మీరు ఇంటికి వెళ్ళి అమ్మకి నానమ్మకి ధైర్యం చెప్పండి. సరేనా? మీరు జాగ్రత్త. బాయ్ నాన్న. దేవాంశ్, ఇప్పుడు ఏం చేద్దాం దేవాంశ్? ఇంటికి వెళ్ళిపోదామా? లేదు మహేంద్ర, ముందు గుడికి వెళ్ళాలి. సంపద తీసుకొని గుడి దగ్గరికి రమ్మని ఎవడో ఫోన్లో మాట్లాడాడు కదా, వాడు వాలియే అయ్యుంటాడు. గుడి దగ్గర దొరుకుతాడు. అక్కడికి వెళ్ళి అట్నుంచి ఇంటికి వెళ్దాం. సరేనా? పద పద మహేంద్ర. రేయ్ వాలి, ప్లీజ్ వదిలేరా. నువ్వు చెప్పినట్టే ఫోన్ చేశాను కదరా. నా చెల్లిని వదిలేరా. వదిలేస్తాను పెదనాడా. వదిలేరా. పెద్దవాడినైనా నీకు చేతులు జోడించి నమస్కారం పెడుతున్నాన్రా. ప్లీజ్ వదిలేరా. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటారా. పెదనాన్న పెదనాన్న పెదనాన్న, వదిలేస్తాను పెదనాన్న. రేయ్ వాలి, ఒరేయ్ రావద్దు, ఆగు. వస్తే చంపేస్తా. వాలి వాలి, చెప్తాను.
వాలి శాంత శాంత ఎంత ఘోరం జరిగిపోయింది అమ్మ శాంత శాంత నువ్వు లేకుండా నేను ఎలా బతుకుంటానమ్మా ఇంటికెళ్ళి ఏ మొహం పెట్టుకుని వాళ్ళకి సమాధానం చెప్పగలను చెప్పమ్మా నీ కూతురు మా అమ్మ ఎక్కడ మావయ్య అని అడిగితే నేను ఏమని చెప్పనమ్మా నేను ఏమని చెప్పాలి శాంత అమ్మా అమ్మా లే శాంత శాంత ఒక్కసారి లేమ్మా ఒక్కసారి అన్నయ్య చూడమ్మా నీ జీవితం మొత్తం కష్టాల పాలైపోయిందమ్మా శాంత నా శాంతకేం కాదు లే శాంత లేమ్మా 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 శాంత 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 నువ్వు ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు పెదనాన్న. దుర్మార్గుడా ఇదంతా నీ వల్లేరా ఇదంతా నీ వల్లే శాంత అనవసరంగా పొట్టను పెట్టుకున్నావు కదరా కాళ్ళు కూడా పట్టుకున్నారు కదరా శాంత ఎందుకు చేశావురా ఎందుకురా చేశావు ఎందుకు చేశావు వాలి 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 నీకేం కాలేదుగా నువ్వు బానే ఉన్నావుగా ఏడి తప్పించుకున్నాడు అమ్మా
వెతికాను, ఎక్కడా లేరు. దేవాంశ్, ఊడు మొత్తం వెతికాను, ఎక్కడ కనిపించట్లేదు. దొంగలు కదా, ఎక్కడో దాక్కుని ఉంటారు. ఇది తప్పకుండా వాలిగాడి పనే. రే వాలి, బయటికి రారా. ఇదంతా చేస్తున్నది నువ్వేనని నాకు బాగా తెలుసు. నువ్వు బయటికొస్తేనే ఆ సంపద కూడా బయటికొస్తుంది. రారా వాలి. సరే మహేంద్ర, ఇంక నువ్వు బయలుదేరచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇంటికి వెళ్ళిపోతానన్నాడు కదా, ఇక్కడికి వచ్చాడేంటి? ఒకవేళ పెదనాన్న దేవాంశ్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పుంటాడా? లేదు వాలి, మీ పెదనాన్న ఫోన్ చేసుంటే ముందు నువ్వు శాంతాన్ని చంపిన విషయం చెప్పుండేవాడు. అప్పుడు దేవాంశ్ నిన్ను వెతుక్కుంటూ వచ్చుండేవాడు, గుడికొచ్చుండేవాడు కాదు. కానీ గుడికెందుకొచ్చాడో మాత్రం అర్థం కావడం లేదే. ఎందుకొచ్చినా వచ్చి మంచి పనే చేశాడు. అసలు దీనంతటికీ కారణం వీడే. స్వామి, సంపద ఉందని అబద్ధం చెప్పి మనల్ని బయటికి లాగాడు. ముందు వీడిని వేసేస్తే సగం టెన్షన్ తీరిపోతుంది. దేవాంశ్, దేవాంశ్, ఏమైంది బావా? నాన్న పిలిచినట్టు అనిపించింది వైదేహి. మావయ్య పిలిచినట్టు అనిపించిందా? ఆశ్రమానికి వెళ్ళారు కదా బావా.
నాకు తెలియదు వైదేహి, ఎందుకో నాన్న ఇక్కడే ఉన్నారనిపిస్తుంది. మనసులో వెళ్ళాలని లేదు, ఏదో బరువుగా ఉంది. అమ్మా, వీడు గనక నోరు తెరిచి వాడు గనక చూస్తే ఇక మనం బతకలేం. వీడిని చంపేస్తా. చంపే. ఎక్కువసేపు వాళ్ళ గురించి ఆలోచించటం వల్ల అలా అనిపించుంటుందేమోలే బావా. ఏమో వైదేహి. కాల్ కలిసిందా? ఎంత ట్రై చేసినా నాన్న ఫోన్ కలవట్లేదు నాన్నమ్మ. సిగ్నల్స్ బాగానే పనిచేస్తాయి కదా, ఫోన్ కలవకపోవడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. నాకు అర్థమైంది. సోదమ్మ చెప్పింది నిజమవుతుందేమోనని భయంగా ఉంది. ఏదో ఆపద కలిగి ఉంటుందేమో. ఊర్మిళ. అవును బామ్మగారు. వెళ్ళిన వాళ్ళు ఎక్కడున్నారో ఏమయ్యారో కూడా తెలియట్లేదు. ఫోన్ కలవట్లేదు. అంటే జరగకూడదేదో జరిగిందనే కదా. దీనంతటికీ కారణం వైదేహి కడుపులో పడిన బిడ్డ. ఊర్మిళ, ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? కడుపులో ఇంకా పూర్తిగా రూపం కూడా ఏర్పడని పసి ప్రాణం మీద నింద మోపుతున్నావా? నీ నోటికి అడ్డు అదుపు ఉండదా? కడుపులో బిడ్డని కూడా వదలవా? ఆప్తారా? నేనేదో వాగుతున్నట్టు మాట్లాడతారేంటి? ఆ సోదమ్మ చెప్పిందే చెప్తున్నాను. శాంతా పిన్ని మావయ్య ఏవయ్యారో తెలీదు. వైదేహి దేవాంశులు కూడా ఫోన్లో అందుబాటులో లేరు. దేవాంశ్ కూడా వచ్చేశాడు. ఇక నీ అనుమానాలు కట్టిపెట్టు. ఏమైందిరా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయలేదు. ఆ తర్వాత ఫోన్ కలవలేదు. ఎంత భయపడ్డామో తెలుసా? ఎక్కడికి వెళ్లారు? ఏమైంది నాన్నా? ఏదో శుభకార్యం కోసం వెళ్తున్నావు, వైదేహి చేతుల మీదుగా చెయ్యాలి అన్నావు. ఏమైంది? ఒక్కోసారి చాలా అవుతాయనుకుంటావు ఇందు, కానీ జరగవు. అయినా అంతా మంచే జరుగుతుంది, కంగారు పడద్దు. కంగారు పడకుండా ఎలా ఉండమంటావు దేవాంశ్?